కేటీఆర్ గారికి మతి భ్రమించింది. కేటీఆర్ గారికి అలా చెల్లె ఇచ్చినటువంటి శాఖలకి మైండ్ పనిచేస్తలేదు. కాబట్టి వాళ్ళు ఇవాళ పదే పదే ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేసే మంచి పనులు జీర్ణించుకోలేక, డైజెస్ట్ చేసుకోలేక ఇవాళ ముఖ్యమంత్రి కాను అన్నటువంటి ఒక అభద్రతా భావంలో కేటీఆర్ గారు వెళ్ళిపోయినారు. కాబట్టి ఇలాంటి స్టేట్మెంట్ చేసి చెప్పాల్సిన అవసరం ఉంది. సో చరిత్ర తెలుసుకోండి, ప్రాజెక్టుల గురించి తెలుసుకోండి, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే కేటీఆర్ గారికి బాగుంటుంది. సో ఎల్లంపల్లి మూలము సోర్స్ అంతా ఎల్లంపల్లి నుంచే ఈ నీళ్ళు వస్తున్నాయి. ఆనాడు నువ్వు కట్టిన మలన సాగర్కి సంబంధించినటువంటి దాంట్లో అది భూకంపంలో జోన్లో ఉన్నదని ఆనాడు రిపోర్ట్ ఇచ్చినా కూడా మీరు దాన్ని ఎక్కడ పట్టించుకోలేదు. అక్కడ ఆ 14 గ్రామాల ముప్పు ప్రాంతాల నిర్వాసితుల యొక్క శాపం పాపం మీకు తగిలిందని చెప్పాల్సిన అవసరం ఉంది. యూరియా గురించి ఏం చెప్తారు మేడం? రాష్ట్రంలో యూరియా కష్టాలు మొదలైనవి. ఆనాటి పాత రోజులని కాంగ్రెస్ మళ్ళీ గుర్తు చేస్తుంది. రైతులు చెప్పులు వరుసలో పెట్టి యూరియా గురించి నిలబడే పరిస్థితి వచ్చిందంట. యూరియాకి సంబంధించి నేను రీసెంట్గా ఒక వీడియో చేసిన తమ్మి మీరు చూడండి. దాంట్లో నేను చాలా ఆధారాలు ఎవిడెన్స్తో సహా 10 సంవత్సరాలు యూరియాకి సంబంధించినటువంటి దాంట్లో 2018, 2019, 20, 21, 23 సెప్టెంబర్ వరకు కూడా యూరియా యొక్క కొరత పట్ల పలు పేపర్ స్టేట్మెంట్లను పెట్టి ఇదే దుబ్బాకలు కేసీఆర్ ఇలాఖ అయినటువంటి గజ్వేల్ ఇలాఖ అయినటువంటి దుబ్బాక కాన్స్టిట్యున్సీలో మల్లయ్య అనేటువంటి ఒక రైతు తన యొక్క ఏమంటారు పాస్ పుస్తకాలు అందులో లైన్లో పెట్టి యూరియా కోసం లైన్ నిలబడి గుండెపోటుతో చనిపోయినాడు. ఇంతకన్నా ఆనవాళ్ళు అవసరం లేదు. వాస్తవానికి మా మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు పలు సందర్భాల్లో ఆగస్టు వరకు మాకి దాదాపు 9.8 అంటే 9,80,000 మెట్రిక్ టన్నుల మాకి యూరియా అవసరం ఉందని రిక్వైర్మెంట్ పంపించినారు. మాకు ఆగస్టు వరకు 8.3 రావాల్సినటువంటి అవసరం ఉండింది. అది కూడా ఇవ్వలేదు. 5.6 లాక్ మెట్రిక్ టన్నులు మాత్రమే మీరు సప్లై చేశారు. అప్పుడే 30% ల్యాబ్స్ ఉంది. ఆ ల్యాబ్స్ ఉన్నటువంటి దానిని మీరు ఫిల్ చేయకుండా బీజేపీ సృష్టించినటువంటి కృత్రిమంగా సృష్టించినటువంటి ఆ నష్టాన్ని పూడ్చకుండా ఇవాళ వాళ్ళపైన మాట్లాడకుండా కాంగ్రెస్ పైన మాట్లాడితే మీకు ఏమొస్తుందని అడుగుతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వంగా అగ్రికల్చర్ అనేది కేంద్ర సబ్జెక్టు, కేంద్రం సంబంధించింది. ఈ రాష్ట్రంలో మేము ఆనాడు కట్టిన రామగుండం ప్రాజెక్టుకి కూడా మీరు 61,000 మెట్రిక్ టన్నుల ప్రొడక్షన్ కోసం ఇచ్చారు అనుమతి. కానీ అది 21,000 మెట్రిక్ టన్నులే పూర్తి చేసింది. ఆగస్టు 15వ తారీఖు నుంచి సెప్టెంబర్ 1 వరకు రామగుండం కూడా బంద్ అయింది. అది షట్ డౌన్లో ఉండింది. సో అక్కడ కూడా ల్యాబ్స్ ఉండింది. ఓవరాల్గా వాళ్ళ పార్టీకి సంబంధించిన బీజేపీ ఎంపీ కూడా చెప్పారు, ఇవాళ ఉక్రెయిన్ యుద్ధం అయినా లేదంటే ఏమంటారు చైనాకు సంబంధించినటువంటి కొంత వాళ్ళ యొక్క ఇంటర్నల్ వాటి వల్ల మాకు కొంత కొరత ఉన్నది, వాస్తవమే కూడా చెప్పడం జరిగింది. నడ్డా గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, యూరియాని తక్కువగా వాడండి అని చెప్పారు. అంటే లోటు ఉందని మీరే ఒప్పుకున్నారు కదా. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏముంది, మమ్మల్ని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? తుమ్మల గారు 2 రోజులు వెళ్ళి అక్కడే ఉండి ఢిల్లీలో ఉండి అందరిని కలిసి మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు కూడా తన యొక్క ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులతో కూడా మాట్లాడడం జరిగింది. మీకు బాధ్యత లేదా? ఈ రాష్ట్రంలో ఓట్లు కావాలా, ఇక్కడ పవర్ కావాలా, కానీ మీ ఏమంటారు కేంద్రం నుంచి రావాల్సిందంటే పట్ల ఒక నిబద్ధతతో పనిచేయాల్సిన బాధ్యత మీకు లేదని అడుగుతున్నాం. కాబట్టి ప్యూర్లీ యూరియాతోన ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ రాజకీయం చేస్తుంది. రైతులతో రాజకీయం చేస్తే ఆ పార్టీలు ఏమైనా ఈ తెలంగాణ సమాజానికి తెలుసు. కాబట్టి కాంగ్రెస్ తన చిత్తశుద్ధితో ఉంది. రైతు పక్షపాతి కాంగ్రెస్ అన్నది వాస్తవం. ఏం చెప్తారు? జీఎస్టీ విషయంలో పేద మధ్యతరగతి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ధరలు తగ్గించమని చెప్తుంది. ఏం చెప్తారు మరి బీజేపీ వాళ్ళు సంబరాలు చేసి? ఆనాడే చెప్పిండు రాహుల్ గాంధీ గారు 2016లోనే జీఎస్టీ 28% స్లాబ్ పెట్టినాడే. ప్రపంచంలోనే ఏ దేశంలో ఈ స్లాబ్ లేదు, ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనే పెట్టినారు. ఈ స్లాబ్ ఎత్తేయండి అని ఆ రోజే చెప్పినాము. మీరు ఈ 8 సంవత్సరాల తర్వాత మేల్కొన్నారని అడుగుతున్నాం మేము. ఇవాళ బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్ల అక్కడ ఎక్కువ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువగా ఉంటాయి. సో దీనివల్ల ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అర్థమైపోయింది బీహార్లో కూటమి ప్రభుత్వం రాబోతుంది. కాబట్టి దానికన్నా ముందు ఎప్పుడో దివాళీకి టపాసులు వెలుస్తామని చెప్పి 22వ తారీఖే మరి తీసుకున్నారు అని అంటే అర్థం ఏంటి? కాబట్టి అల్టిమేట్గా ఇది ప్రజలు సాధించినటువంటి విజయం. జీఎస్టీ సరళీకృతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆనాడు చెప్పింది. ఇన్ని రోజులు మీరు దాచుకొని మీరు చేయాల్సిన పనులను చేస్తారు. బీజేపీ అని అంటే కేవలము ట్యాక్స్ రూపేణా దోచుకునేటువంటి ప్రభుత్వం అనేది ఒక మెసేజ్ ఉన్నది. కాబట్టి ఇవాళ దాన్ని పొడగొట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఇవాళ మేము ఇది తగ్గించినామని చెప్తే దానివల్ల పెద్ద మీకు అంటే మీరు కావాల్సినంత మీకు వచ్చేసింది. బట్ కామన్ మ్యాన్ ప్రజలు చాలా ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు అనేది వాస్తవం. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక డిమానిటైజేషన్ ద్వారా తర్వాత మన కరోనా సమయంలో
కోలుకోకుండా ముందే జిఎస్టీ అనేది తీసుకొచ్చి అర్ధరాత్రి ఆర్థిక స్వతంత్రం తీసుకొస్తున్నామని ఆ బిల్లు తెచ్చిపెట్టి మీరు ఏం చేస్తున్నారో ఈ సమాజానికి తెలుసు. కాబట్టి పదే పదే మీరు ఇలాంటి అంటే ఏమంటారు రాజకీయాల కోసమే ప్రజలని అవసరాల కోసం వాడుకునే విధంగా స్కీములు కాకుండా ఒక పర్మనెంట్ సొల్యూషన్ వైపు ఆర్థికంగా కొనుగోలు శక్తి ప్రజలకు పెరగాల్సిన అవసరం ఉందంటే డెఫినెట్గా ఇప్పుడు దీని ద్వారా మీరు ఏం చెప్పినారు జిఎస్టీ ద్వారా అంటే వాటి ద్వారా మాకు వచ్చే ఆదాయం తగ్గిపోతున్నది. సో జిఎస్టీ రూపేణ వచ్చే దాంట్లో దాదాపు మళ్ళీ ఇవి స్లాబులు తగ్గాయి కాబట్టి రాష్ట్రాలు నష్టపోతాయి. కాబట్టి 5 సంవత్సరాలు మేము కాపాడుతాము అని చెప్పేసి మీరు ఆ రోజు తెచ్చినటువంటి యాక్ట్లోనే ఉన్నది, అది ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టన్న కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విషయాల పట్ల కూడా బీజేపీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.